మురళీకృష్ణ ఆ రోజు ఉదయాన్నే వాకింగ్ అని పార్కుకు వెళ్తాడు. కాసేపటి తర్వాత ఒక బెంచ్ మీద ఓ వ్యక్తి శాలువా నిండుగా కప్పుకొని వణుకుతూ ఉండడం చూసి దగ్గరికి వెళ్తాడు. అతన్ని చూసి, ఒరే విశ్వనాథం, నువ్వా? ఎన్నేళ్ళయిందిరా నిన్ను చూసి. మురళి, నువ్వా? రారా కూర్చో. "హ్మ్, ఏమిట్రా విశ్వం, అంత చలి పెట్టేవాడివి ఉదయాన్నే పార్కు కిందకొచ్చావు?" "ఉదయం కాదురా, రాత్రి వచ్చాను." "రాత్రి రావడం ఏంట్రా? నీకు తెలుసు కదరా నాకు ముగ్గురు కూతుర్లని. పెద్ద కూతురు పెళ్ళైన సంవత్సరానికే కన్నుమూసింది. దాన్ని బతికించుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నమే లేదు. ఉన్న పొలం కూడా అమ్మేసుకున్నాను, కానీ అది నాకు దక్కలేదు." "అరే, ఇంత కష్టం వస్తే నాకు ఒక్కసారైనా కబురు పెట్టకూడదారా నువ్వు?" "ఆ పరిస్థితుల్లో ఏమీ తోచలేదురా. మిగిలిన ఇద్దరు కూతుర్లు వయసుకొచ్చారు. నేనొక్కడినే కష్టపడ్డం చూడలేక రెండో అమ్మాయి శ్వేత తన కాళ్ల మీద తను నిలబడి ఇంటిని కూడా నడిపిస్తోంది. అలా అని తనని ఇంట్లో పెట్టుకోలేనుగా. ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని తెలిసిన వాళ్ళకి చెప్తే, ఇక్కడేదో మ్యారేజ్ బ్యూరో ఉంది, తక్కువ కట్నంలో సంబంధాలు చూస్తారని చెప్తే రాత్రనగా వచ్చాను. తీరా వచ్చాక వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు. అందుకే రాత్రంతా ఇక్కడే ఈ బెంచ్ మీదే ఉండిపోయాను." "అవునా? మంచు కురిసే రాత్రిలో ఇక్కడ ఎలా ఉన్నావో ఏమో. ముందు పద, ఇంటికి వెళ్దాం" అని స్నేహితుడిని తనతో పాటు తీసుకెళ్లాడు మురళీకృష్ణ. స్నేహితుడికి స్నానానికి వేడి నీళ్ళు అందించి మార్చుకోవడానికి తన బట్టలిచ్చాడు. వేడి నీళ్ళతో స్నానం చేశాక అతని ఒంట్లో చలి కాస్త తగ్గింది. ప్రశాంతంగా వచ్చి హాల్లో మురళీకృష్ణతో పాటు కూర్చున్నాడు. "అవును విశ్వం, శ్వేత ఏం చదువుకుంది?" "డిగ్రీ దాకా చదివిందిరా. ఏదో చిన్న ఉద్యోగం చేస్తోంది. ఇల్లంతా ఖాళీగా ఉంది. చెల్లెమ్మ లేదా?" "మీ చెల్లెలు, నా కొడుకు కార్తీక్ ఇద్దరూ మా దగ్గర బంధువుల ఇంటికి పెళ్ళికెళ్ళారు. ఇన్నేళ్ల తర్వాత నువ్వు మా ఇంటికి వస్తే, శ్రీకృష్ణుడి ఇంటికి కుచేలుడొచ్చినప్పుడు ఆయన ఎంత ఆనందపడ్డాడో నాకలా ఉందిరా. ఆ కృష్ణ పరమాత్ముడిచ్చినన్ని వరాలు నేనివ్వలేను, కానీ నా ప్రాణ స్నేహితుడి భుజాల మీద ఉన్న బరువు సగానికి దించే మాట ఒకటి చెప్తాను." "ఏమిట్రా మురళి?" "శ్వేతని నా ఇంటి కోడల్ని చేసుకుంటాన్రా." "అదేంట్రా, అమ్మాయిని చూడకుండా, తన గురించి ఏమీ తెలియకుండా మాటిచ్చేస్తావు? నీ కూతురు, నీ పెంపకంలో పెరిగిన పిల్ల ఎలా ఉంటుందో నేను ఊహించలేనా? నా కొడుకు నా మాట కాదనడు, కానీ నువ్వు ధైర్యంగా తిరిగి వెళ్ళొచ్చు ఊరికి. నిజంగా చాలా గొప్ప స్నేహితుడివిరా మురళి. ఇక నేను బయలుదేరతాను మరి." "ఏంటి, ఇంటికి తీసుకొచ్చింది కాలు కడుపుతో పంపడానికా? పనమ్మాయితో టిఫిన్ సిద్ధం చేసి ఉంచమని చెప్పి పార్కుకొచ్చాను. వేడివేడిగా దోశలు వేసింది, పద తిందాం" అని ఇద్దరూ కలిసి చిన్ననాటి ఊసులు చెప్పుకుంటూ టిఫిన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తాడు విశ్వనాథం. 3 రోజుల తర్వాత, "ఒరే కార్తీక్, ఎక్కడున్నావురా? తన బస్సు వచ్చే టైం అయిపోయింది. తొందరగా బండి తీసుకొని రారా." "సారీ రా సీను, ఇవాళ కుదరదు. నాన్న నన్ను ఒక ముఖ్యమైన పని మీద పక్కూరికి తీసుకెళ్తున్నారు. ఇవాల్టికి మానేయొచ్చు కదరా." "అమ్మో, ఒక్కరోజు కూడా తనని చూడకపోతే నా వల్ల కాదు. నేనేదో బస్ చూసుకొని వెళ్తాన్లే." "సరే కానివ్వు." "రే కార్తీక్, అక్కడికి వెళ్ళాక పిచ్చి వేషాలేమీ వేయొద్దు. అమ్మాయి నచ్చలేదు అది ఇది అని చెప్పొద్దు. విశ్వనాథం కూతురు నా ఇంటి కోడలుగా రావాల్సిందే. అర్థమైందా?" "అబ్బా సరే నాన్న, ఊరికే అదే చెప్పకు." మురళీకృష్ణ కుటుంబంతో సహా వస్తున్నాడని తెలిసి విశ్వనాథం ఎంతో హడావిడి చేశాడు. శ్వేతను ఎంతో అందంగా ముస్తాబు చేస్తుంది తన చెల్లెలు స్పందన. కాసేపటి తర్వాత శ్వేత కాఫీ ట్రే పట్టుకొని వాళ్ళ ముందుకొస్తుంది. ఆమెతో పాటే స్పందన కూడా వచ్చింది. శ్వేతను చూసిన తర్వాత తనతో మాట్లాడాలని చెప్తాడు కార్తీక్. వాళ్ళిద్దరూ మేడ మీదికి వెళ్ళి మాట్లాడుకుంటారు. "చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు?" "మీరు నన్ను క్షమించాలి శ్వేత గారు." "అదేంటండి?" "అది, నాకు మీ చెల్లెలు స్పందన బాగా నచ్చింది. తనని పెళ్లి చేసుకోమంటే నిరభ్యంతరంగా చేసుకుంటాను." కార్తీక్ మాటలకి శ్వేత అవాక్కవుతుంది. కాసేపు ఆమె నోటి వెంట మాటే రాలేదు. "మీరు ఆలోచించుకొని కిందికి రండి" అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. శ్వేత తల్లి లలిత ఆమె దగ్గరకొస్తుంది. "ఏమైంది? అబ్బాయి ఏమన్నాడు?" "అతనికి నేను నచ్చలేదమ్మా, కానీ స్పందనని ఇష్టపడుతున్నాడు. చెల్లెల్ని ఒప్పిద్దామమ్మా." వాళ్ళ మాటలు విన్న స్పందన,
ఏంటక్క ఒప్పించేది? నిన్ను చూడ్డానికొచ్చి నేను నచ్చానని చెప్తాడా? వాడికెంత ధైర్యం? ఇప్పుడే వెళ్ళి కడిగి పారేస్తాను. వద్దమ్మా, ఆగు. వాళ్ళది చాలా కలిగిన కుటుంబం. మన ఇంటికి సంబంధానికి రావడమే ఎక్కువ. పైగా మీ నాన్నగారి స్నేహితుడి కుటుంబం కదా! అవమానించడం తప్పు. అక్కని అవమానించినట్లు కాదా అమ్మా ఇప్పుడు? స్పందన, నువ్వు ఆవేశపడకే. అందులో తప్పేముంది? నువ్వు నాకంటే అందంగా ఉన్నావు కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. వాడి కళ్ళేమైనా కాకులెత్తుకెళ్ళాయా అక్క? నీకంటే నేను అందంగా కనబడ్డమేంటి? మన ముగ్గురిలో నువ్వే అందంగా ఉంటావు. అబ్బా, వాదించకే. మంచి సంబంధం. అబ్బాయి డాక్టరు. ఇంత గొప్ప సంబంధం చెదిరిపోతే నాన్న ఎంత బాధపడతారు? నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అతనితో పెళ్లి కొప్పుకో. లేదంటే నా మీద ఒట్టే అంటుంది శ్వేత. లలిత కూడా శ్వేత మాటలకి మద్దతు పలుకుతుంది. విషయం తెలిసిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంట్రా కార్తిక్ ఇది? మనం వచ్చింది శ్వేత కోసం. నాకదంతా తెలియదు నాన్న. స్పందనతో పెళ్లి చేస్తానంటే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అంతే అని అందరి ముందు తేల్చి చెప్పేస్తాడు కార్తిక్. విశ్వనాథం అర్థం చేసుకొని, పోనీలేరా మురళి, అబ్బాయి ఇష్టప్రకారం చిన్నమ్మాయితోనే పెళ్లి జరిపిద్దాం. ఈలోగా పెద్దమ్మాయికి మరో సంబంధం చూద్దాంలే అన్నాడు. మొత్తానికి కార్తిక్ స్పందనలకి పెళ్లి నిశ్చయమైంది. స్పందనకి అతనితో పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ రోజు సాయంత్రం శ్వేత ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. లలిత ఆమె దగ్గరికి వచ్చి, ఏమ్మా, ఉదయం జరిగిన దానికి ఇంకా బాధపడుతున్నావా? నా బాధ నా గురించి కాదమ్మా, నాన్న గురించి. అక్క చనిపోయాక అసలే నాన్నగారు చాలా కుంగిపోయారు. ఇప్పటికి నా కోసం నాన్న ఎన్నో సంబంధాలు చూశారు. అన్నీ చెడిపోయాయి. ఈ సంబంధం ఖాయమవుతుందని ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ నేను నష్టజాతకురాలనని మరోసారి రుజువైంది. పైకి చెప్పకపోయినా దీని గురించి మీ నాన్న కూడా బాధపడుతూ ఉంటారు. అవునమ్మా, ఒకవేళ ఇలాగే నాకు వచ్చిన సంబంధాలు చెడిపోయి నేను పెళ్లి కాకుండా మిగిలిపోతానేమో అనిపిస్తుంది. అలా ఏం జరగదులే. నువ్విలా ఆలోచిస్తున్నావని తెలిస్తే మీ నాన్న ఇంకా ఎక్కువ బాధపడతాడు. కనీసం చెల్లెలికైనా పెళ్లి కుదిరింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అలా శ్వేత తన మనసులో ఉన్న బాధని తల్లితో చెప్పుకుంది. 2 నెలల తర్వాత అనుకోని విధంగా ఒక గవర్నమెంట్ టీచర్తో శ్వేతకి సంబంధం ఖాయమవుతుంది. శ్వేత స్పందనల పెళ్లి ఒకే వేదిక మీద ఘనంగా జరుగుతుంది. పెళ్లి ఖర్చుల బాధ్యతంతా మురళీకృష్ణ తీసుకుంటాడు. తమ స్నేహానికి అతనిచ్చిన గౌరవం చూసి విశ్వనాథం ఎంతో పొంగిపోతాడు. శ్వేత తన భర్తతో ఆనందంగానే ఉంటుంది. కానీ స్పందనకి అది ఇష్టం లేని పెళ్ళైపోయింది. కార్తిక్ మీద తనకున్న కోపం ఏమాత్రం తగ్గలేదు. పెళ్లి తర్వాత కూడా ఆమె అతనిపై కోపం చూపించడం మానలేదు. అత్తమామలతో మాత్రం మర్యాదపూర్వకంగానే నడుచుకునేది. ఎన్ని రోజులు ఇలా కోపంగా ఉంటావు స్పందన? నాకెవరి మీద కోపం లేదు. లేనప్పుడు కాసేపు ఇలా కూర్చొని మాట్లాడొచ్చు కదా. నాకు నిద్ర వస్తుంది. ఈ మంచం మనిద్దరి కోసమే ఉంది. వేరే ఎవరో వచ్చి పడుకోరు. పేరు మాత్రం స్పందన. మనిషిలో ఎలాంటి స్పందనలు లేవు. ఏంటో, నాకు కింద పడుకోవడమే సౌకర్యంగా ఉంటుంది. అన్నింటికీ సాగదీయకు. అదిగో మళ్ళీ. మనకి పెళ్ళై 2 నెలలు అవుతుందమ్మాయి. మీ అక్కకి పెళ్ళైపోయింది, సంతోషంగా ఉంది. నువ్వెందుకు మన సంతోషాన్ని పాడు చేస్తావు? లేకపోతే మా అక్క మీకు నచ్చకపోతే సంబంధం క్యాన్సిల్ చేసుకోవాలి. అంతేకాని తనని రిజెక్ట్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటా అంటే అది తనకెంత అవమానం. నేను తనని అవమానించడానికి అలా అనలేదు. అసలు ఏం జరిగిందో నన్ను చెప్పుకోనివ్వచ్చు కదా. ఏం చెప్తావు? ఎప్పుడూ చెప్పేదే కదా, నాకు నువ్వే నచ్చావు కాబట్టి నిన్నే పెళ్లి చేసుకున్నానని. సరే, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కబడ్డాయి కదా. మీ అక్కకి మంచి జీవితం దొరికింది. అవును, కానీ నీకు మాత్రం ఎప్పటికీ దొరకదు. నువ్వు మా అక్కకి చేసిన అవమానానికి నీకు ఈ శిక్ష సరిపోనే సరిపోదు. ఒక రకంగా నాకు శిక్ష పడింది. నీతో పెళ్లిని కాదనలేని పరిస్థితుల్లో పడేశారు మా వాళ్ళు. ఇలా మొండు పట్టి నువ్వేం సాధిస్తాననుకుంటున్నావు? నాకు చెప్పు. నిన్ను చూసిన ప్రతిసారి నాకు ఆ రోజు జరిగిన సంఘటనే గుర్తొస్తోంది. ఇక నిన్ను భర్తగా చూడాలంటే అది నా వల్ల అవుతుందని నేను అనుకోవడం లేదు. ఇంకో నెలైతే నా సర్టిఫికెట్లన్నీ వచ్చేస్తాయి. ఆ తర్వాత వాటిని తీసుకొని అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ప్రతిరోజు నీ మొహం చూడాల్సిన కర్మ నాకుండదు. భార్య మాటలకి అతని మనసుకి చాలా బాధేస్తుంది. ఒక్క మాట నా జీవితాన్ని ఇలా మార్చేసింది. కొత్తగా పెళ్ళైన సంతోషమే లేకుండా అయిపోయింది.
దీనికి కారణమైన వాడు మాత్రం సుఖంగా ఉన్నాడు. పోనీ నిజం దీనితో చెప్పే ప్రయత్నం చేద్దామంటే తిక్కమొహంది, విని చావదు. ఒక్క విషయానికి మాత్రం స్పందనని మెచ్చుకోవాలి. నేను తనకసలు నచ్చలేదు. కానీ ఇంట్లో వాళ్ళని నొప్పించలేక నన్ను పెళ్లి చేసుకుంది. తనకు తోడబుట్టిన అక్కకి అవమానం జరిగితే అది తనకే జరిగిన దానితో సమానమన్నట్లు భావిస్తోంది. కుటుంబాన్ని ఇంత ప్రేమించే అమ్మాయికి కట్టుకున్న వాడి మీద ప్రేమ మొదలైతే ఇంకా ఎంతో బాగా చూసుకుంటుంది. కానీ నాకు ఆ అదృష్టం లేనట్టుంది. వెళ్ళిపోతానంటుందేంటి? ఏం చేయాలి? ఇప్పుడు జరిగింది చెప్పినా కూడా మమ్మల్ని కలపడానికి అబద్ధాలు చెప్పిస్తున్నానని అంటుందేమో. ఎలాగోలా తనలో మార్పు తీసుకురావాలి. నాన్న, ఎంత పని చేశావు. ఆ రోజు నువ్వు పెట్టించుకున్న ఒట్టు వల్ల నా జీవితం గట్టున పడ్డ చేప పిల్లలా అయిపోయింది. తన భార్య ఎంత విసుక్కున్నప్పటికీ కార్తిక్ పట్టు వదలకుండా ఆమెను మెప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. రోజులు గడిచినా కొద్దీ అతనిలో కూడా విసుగు మొదలైంది. భార్యలో మార్పు తీసుకురాలేనేమో అనిపించింది అతనికి. ఓ రోజు ఆమెను తన పుట్టింటికి తీసుకెళ్లి సాయంత్రం పూట తిరుగు ప్రయాణమయ్యారు. ఆ రోజు రాత్రి, స్పందన, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు అతను. నేనిప్పుడే వస్తాను, ఆగు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిందామె. తిరిగి వచ్చి భర్తనేమీ అడగకుండా తన పాటికి తాను నేల మీద చాప పరుచుకొని పడుకుంది. నీతో మాట్లాడాలని చెప్పాను కదా, ఏమీ పట్టనట్టు అలా పడుకుంటావేం? సరే, నాకు తప్పదు కదా. నీ కోపమంతా మీ అక్కతో పెళ్లి చూపులకొచ్చి నిన్ను చేసుకుంటా అన్నందుకే కదా. అసలేం జరిగిందంటే, ఆ రోజు మీ ఇంటికి వచ్చే ముందు మా నాన్న నాతో ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వనాథం కూతుర్ని పెళ్లి చేసుకుంటానని మాటివ్వమన్నాడు. ఆయన మీదున్న గౌరవంతో నేను కూడా అలాగే ఆయన చేతిలో చేయి పెట్టి ఒట్టు వేశాను. విశ్వనాథం అంకుల్ కూతురే మీ కోడలవుతుంది, నాకు భార్య అవుతుంది అని. కానీ అక్కడికి వచ్చి చూశాక పెళ్లి కూతురు శ్వేత ఉంది. శ్వేత నాకు ముందే తెలుసు. ఇప్పుడు మీ అక్కని పెళ్లి చేసుకున్నాడు మీ బావ సీను. వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్. వాడికి మీ అక్కంటే పిచ్చి ప్రేమ. కొన్నేళ్లుగా తన వెంట తిరుగుతున్నాడు. కానీ తనేమో పట్టించుకోదు. పోనీ పెళ్లి సంబంధం ద్వారా మీ ఇంటికి వచ్చి మాట్లాడదామనుకుంటే తనకి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. అప్పటికి ఉద్యోగం కూడా లేదు. అందుకే ఒక మంచి ఉద్యోగం సాధించేంత వరకు తనతో పెళ్లి ప్రయత్నం చేయలేకపోయాడు. మన పెళ్లి చూపులు జరిగిన తర్వాత నెల రోజులకి వాడికి ఉద్యోగం వచ్చినట్టు కన్ఫామ్ అయింది. అప్పుడు నేనే మామయ్య గారి దగ్గరికి సీనుని తీసుకొని వెళ్ళాను. మామయ్య, ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ సీను, చాలా మంచివాడు. చాలా రోజులుగా శ్వేత అంటే ఇష్టపడుతున్నాడు. కాకపోతే తనకి అమ్మా నాన్న లేరు. కనీసం ఉద్యోగమైనా లేకపోతే పిల్లనివ్వడానికి మీరు ఒప్పుకోరని ఇన్నేళ్లుగా కష్టపడి చదివి ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం సంపాదించాడు. తనతో శ్వేత పెళ్లి జరిగితే వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. నాది హామీ అని నా మాటగా చెప్పాను. అయితే ఇందుకన్న మాట, ఆ రోజు పెళ్లి చూపుల్లో స్పందన నచ్చిందని చెప్పారు. అవును మామయ్య, నా ఫ్రెండ్ ప్రేమిస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటాను? ఒక పక్క మా నాన్నేమో మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా దగ్గర మాట తీసుకున్నారు. అందుకే ఆయన మాట నిజం చేయడం కోసం స్పందన నచ్చిందని చెప్పాను. నాకన్నీ అర్థమయ్యాయి బాబు. నువ్వు కోరుకున్నట్టే ఈ అబ్బాయితో నా కూతురి పెళ్లి జరుగుతుంది. మీ కుటుంబం అంతా నా కుటుంబాన్ని ఆదుకోవడానికి పుట్టినట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పి ఆ సంబంధానికి ఒప్పుకొని సీనుకి శ్వేతకి పెళ్లి జరిపించాడు. ఇదంతా నిజం, నీకు చెప్పాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న నిజం. అలా కార్తీక్ జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించి చెప్తాడు భార్యతో. స్పందన వెనక్కి తిరిగి కూడా చూడలేదు. అర్థమైంది, నేనన్నీ కథలల్లుతున్నానని అనుకుంటోంది. ఇప్పుడు మామయ్య గారితో చెప్పించినా కూడా కావాలనే నేనే అబద్ధం చెప్పమన్నానని అనుకుంటుంది. తనకి నా మీద కాస్త కూడా గౌరవం లేదు. ఎన్ని చెప్పినా నాతో ఉండదని అర్థమైంది. తనంతట తాను వెళ్ళిపోతానని నిర్ణయించుకొని బయటికి వెళ్ళిపోతే ఆ బాధ నేను తట్టుకోలేను. అందుకే తనకంటే ముందే నేనే తనకి దూరంగా వెళ్ళిపోతాను అని నిశ్చయించుకున్నాడు కార్తిక్. ఓ 4 రోజులు గడిచాయి. అతను తన ఇంట్లో వాళ్లతో, నాన్న, నేను ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాను. అదేంట్రా ఉన్నట్టుండి? ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్ట్రా కోర్స్ చేస్తాను నాన్న. సంవత్సరం క్రితం ఇదే మాట నేనంటే, అవసరం లేదు, ఎలాగో నాకు మంచి హాస్పిటల్లో ఉద్యోగం వచ్చింది కదా, ఇక్కడే కంటిన్యూ చేస్తాను అన్నావు. అన్నాను, కానీ ఇప్పుడు తప్పదనిపిస్తోంది. వచ్చే సోమవారం నేను బయలుదేరుతాను. కొత్తగా పెళ్ళైంది కదరా, భార్యను వదిలేసి వెళ్తే పాపం తను ఇబ్బంది పడదా?
పర్వాలేదు మావయ్య గారు, చదువుకోవడానికే కదా వెళ్తా అంటున్నారు, వెళ్ళనివ్వండి అంటుంది స్పందన. నాకు తెలిసే నువ్వు ఇలాగే అంటావని. నీకు దూరంగా వెళ్ళాల్సి వస్తున్నందుకు నా మనసు ఎంత కాలిపోతుందో తెలుసా? ఎంతైనా నువ్వు నా పెళ్ళానివే. ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటావనుకున్నాను. నీ మీద కొండంత ప్రేమను పెంచుకున్నాను. నీకు ఇవేవీ అర్థం కావు. ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని వేలాడుతున్నావు. వెళ్ళిపోతున్నాను కదా, ఇక నీకు నచ్చిన నిర్ణయం తీసుకొని హాయిగా ఉండు అని మనసులో బాధపడతాడు కార్తీక్. స్పందన మద్దతు ఇవ్వడంతో అతని అమ్మా నాన్నలు ఏమీ మాట్లాడలేకపోయారు. కార్తీక్ ప్రయాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. తెల్లారితే ఢిల్లీ వెళ్ళాలనగా మధ్యాహ్నం పూట అతను తన బైక్ తీసుకొని బయలుదేరతాడు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ ఆపుతుంది స్పందన. నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. అవునా, నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళు. నీ బోడి పర్మిషన్ ఎవరూ అడగలేదు. అత్తయ్య గారికి చెప్తే నీతో వెళ్ళమన్నారు. నన్ను డ్రాప్ చేసి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. సరే పదా. అలా ఇద్దరూ కలిసి శ్వేత ఇంటికి బయలుదేరారు. అవును, నిజంగా చదువుకోవడానికి వెళ్తున్నావా, నా మీద కోపంతో వెళ్ళిపోతున్నావా? నాకు నీ మీద కోపం ఎందుకుంటుంది? నువ్వు ఏ ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకున్నావో అదేదీ జరగలేదు కదా. నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పాను కదా. అందుకు కోపంగా వెళ్తున్నావేమోనని. ఒకవేళ కారణం అదే అయితే నేను వెళ్లకుండా ఆపేస్తావా? నీకు నా మీదున్న కోపాన్ని వదిలేసి నీ మనసులో నాకు స్థానం ఇస్తావా? నేనా? ఛాన్సే లేదు. మరింకెందుకు ఈ ప్రశ్నలు? మాట్లాడకుండా నోరు మూసుకొనిరా, లేదంటే మధ్యలోనే దింపేస్తాను. దింపేస్తే నేను వెళ్ళలేనా ఏంటి? వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేను? నువ్వు పర్స్ మర్చిపోయావు, ఫోన్ కూడా మర్చిపోయావు. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే 4 గంటలు పడుతుంది మరి. అవును కదా, నిజంగానే మర్చిపోయాను. నీతో గొడవలో పడితే అన్నీ మర్చిపోతాను. నీకు అదే పని కదా మరి. ఏయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఆమె అలా అనగానే అతను బైక్ ఆపేస్తాడు. ఏంటి, నిజంగానే దింపేసి వెళ్ళిపోతావా? వెళ్ళను, వస్తాను. ఎక్కడికి? ఇంట్లోకి. వచ్చేసామా? అయినా నువ్వెందుకు లోపలికి? వెళ్ళిపో. ఎవరినో కలవాలన్నావుగా. వాళ్ళిద్దరూ రోడ్డు మీద నిలబడి కొట్టుకుంటున్నారు. గుమ్మంలో నుండి వాళ్ళని చూసిన సీను, హాయ్ కార్తీక్, హాయ్ మరదలా, రండి లోపలికి అని వాళ్ళిద్దరిని తన ఇంట్లోకి ఆహ్వానించాడు. హాయ్ స్పందు, ఈ మధ్య ఇటు రావడమే లేదు. ఎలా ఉన్నావే? నేను చాలా బాగున్నా అక్క. హాయ్ కార్తీక్, బాగున్నారా? బాగున్నాను శ్వేత. అంతలో సీను, ఏంటి మరదలా చెప్పా పెట్టకుండా వచ్చారు, సడన్ సర్ప్రైజ్. వస్తున్నావని ఫోన్ చేస్తే సరిపోయేదిగా. ఊరికే బావగారు, అక్కని చూడాలనిపించింది. ఏ, మీ అక్కని నేను బాగా చూసుకోవట్లేదని డౌటా? చచా, మా అక్క అదృష్టవంతురాలు. అందుకే మీలాంటి భర్త దొరికాడు. అందరికీ అలాంటి అదృష్టం ఉండదు కదా అంటూ తన భర్త వంక చూసింది స్పందన. మీ అక్క కంటే నువ్వే ఎక్కువ అదృష్టవంతురాలివి మరదలా. కార్తీక్ లాంటి వాడు దొరకడం అంటే మామూలు విషయం కాదు. మీకు మీ తమ్ముడి మీద ప్రేమ ఎక్కువైపోతుంది బావగారు, అందుకే అలా అనిపిస్తోంది. ఏమండి, మీరు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తా అన్నారు కదా, వెళ్ళండి. ఎవరింటికి బయలుదేరావు కార్తీక్? నీ దగ్గరికే సీను. అవునా? అవును, రేపు ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. నిన్ను కలవాలనిపించిందిరా. ఏంటి, ఏదో బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఒరే అనుకుంటున్నారు? బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఏంటి, మేము బెస్ట్ ఫ్రెండ్సే కదా. ఏరా, నువ్వు ఇంకా మీ ఆవిడతో చెప్పలేదా ఏంటి మన ఫ్రెండ్షిప్ గురించి? ఆవిడ గారికి అన్నీ తెలుసు, కానీ మన మాటలు ఎందుకు నమ్ముతారు? అక్కడ ఏం జరుగుతుందో స్పందనకేమీ అర్థం కావడం లేదు. మీరు నాకెప్పుడు చెప్పారు మీరు బావగారు బెస్ట్ ఫ్రెండ్స్ అని? ఆ రోజు రాత్రి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పానా? అవును. ఆ తర్వాత చెప్పాను కదా, నేను సీను బెస్ట్ ఫ్రెండ్స్ అని. తను మీ అక్కని ఇష్టపడ్డాడు కాబట్టి నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం కోసం శ్వేత నాకు నచ్చలేదని చెప్పానని నీతో చెప్పానుగా. ఏమీ తెలియనట్టు బిల్డప్ ఎందుకు? సర్లేరా, బయట ఇంకాస్త పనుంది నాకు. ఒకసారి నేను కలిసి వెళ్ళిపోతే నాకు తృప్తిగా ఉంటుంది, అందుకే వచ్చాను. బాయ్ అని చెప్పి పర్సులో నుండి కొన్ని డబ్బులు తీసి స్పందన చేతిలో పెట్టి, తీరిగ్గా మీ అక్కతో కబుర్లు చెప్పుకొని రావాలనిపించినప్పుడు రా అని బయలుదేరాడు కార్తీక్. అక్క, ఇదంతా నిజమా? అవునే, నీకన్నీ తెలుసని కార్తీక్ అంటున్నాడు. నువ్వేమో ఇది నిజమా అంటావేంటి? మీ మామయ్య గారికి విశ్వనాథం కూతుర్ని ఇంటి కోడలుగా తీసుకొస్తానని కార్తీక్ మాటిచ్చాడంట. అందుకే పెళ్లి చూపులు చెడగొట్టలేక నువ్వు నచ్చావని చెప్పి నేను పెళ్లి చేసుకున్నాడు. శ్వేత మాటలు విన్నాక స్పందన అక్కడ ఒక్క నిమిషం కూడా నిలవలేదు. బయటికి పరిగెత్తింది. కార్తీక్ ఆగు అంటూ. ఏమైంది? తర్వాత రమ్మన్నాను కదా, డబ్బులు సరిపోవా ఏంటి?
లేదు, నేను కూడా ఇంటికొస్తాను అని భర్త బైక్ ఎక్కి అతనితో పాటు ఇంటికి వెళ్ళిందామె. ఆ రోజు రాత్రి జరిగింది ఇదన్నమాట. అనవసరంగా ఆయన్ని ద్వేషిస్తూ వచ్చాను. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు పాపం అనుకుంది. భర్తతో మాట్లాడే ధైర్యం లేక మౌనంగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం కార్తీక్ తన అలమారాలో ఉన్న బట్టలన్నీ కిందికి విసిరేశాడు. ఏమైందిరా అంటూ లోపలికొచ్చింది తన తల్లి. నా సర్టిఫికెట్స్ లేవమ్మా, కాలేజీలో చూపించాలి కదా. అదేంట్రా, నువ్వు నిన్న చూసుకోలేదా? చూశానమ్మా, ఇక్కడే పెట్టాను. ఇక్కడే పెడితే ఏమవుతాయిరా, కాకులు ఎత్తుకుపోతాయా ఏంటి? ఏమ్మా స్పందన, నువ్వు చూడలేదా? నాకు తెలియదు అత్తయ్యా. అయితే ఈరోజు ప్రయాణం క్యాన్సిల్ అన్నమాట అని విసుక్కున్నాడు కార్తీక్. కాసేపటి తర్వాత వాళ్ళ గది తలుపు గడియ వేసేసి మంచం మీద కూర్చున్న కార్తీక్ దగ్గరికి వచ్చి, ఇదిగోండి మీ సర్టిఫికెట్స్. అదేంటి నీ దగ్గర ఉన్నాయి? నేనే దాచాను. దాచావా? ఎందుకు? మీ ప్రయాణం క్యాన్సిల్ చేద్దామని. అవును, సారీ అండి. నిజంగానే మీరు సీనుబాబు గారు ఫ్రెండ్స్ అని నాకు తెలీదు. తెలియకపోవడం ఏంటి? ఆ రోజు రాత్రి చెప్పాను కదా. అంటే ఆ రోజు సాయంత్రం మనం మా ఇంటికి వెళ్ళొచ్చాం కదా. ఆ రోజు నేను ఇప్పుడే వస్తానని చెప్పి వంటగదిలోకి వెళ్ళాను కదా. చల్లగాలికి కాస్త చెవిపోటు అనిపించింది. వంటగదిలోకి వెళ్ళి మాత్రలు వేసుకొని చెవిలో దూది పెట్టుకొని వచ్చాను. మీతో మాట్లాడడం, మీరు మాట్లాడేది వినడం ఏది నాకు ఇష్టం లేదు కదా. కాబట్టి మీరు ఏం మాట్లాడినా వినిపించకుండా డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోదామని అనుకున్నాను. అందుకే మీరు చెప్పింది ఏది నాకు వినబడలేదుగా. రాక్షసివే నువ్వు. జరిగిందంతా వివరించి చెప్పినా కూడా నువ్వు నన్ను నమ్మలేదని కోపంతో నేనే నీకు దూరంగా వెళ్ళిపోదామనుకున్నాను. ఇప్పుడు సీను ద్వారా నిజం నీకు తెలిసుండకపోతే మళ్ళీ మనం కలిసేవాళ్ళమో లేదో కూడా తెలియదు. మెంటల్ దానా. నిజంగానే ఒక్క విషయాన్ని మనసులో పెట్టుకొని మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. చాలా మాటలు అన్నాను. నన్ను క్షమించండి ప్లీజ్. కావాలంటే గుంజీళ్ళు తీస్తాను. వద్దులే, ఇప్పటికైనా నీకు విషయం అర్థమైంది. అందుకు చాలా సంతోషంగా ఉంది నాకు మాత్రం భయంగా ఉంది. ఎందుకు? ఆ రోజు కూడా మీరు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. మావయ్యకి ఇచ్చిన మాట కోసమే చేసుకున్నారు. ఆ తర్వాత నేను ఎప్పుడూ మీతో సరిగా లేను. కాబట్టి మీకు నా మీద ప్రేమ కలిగే అవకాశం లేదు కదా. ఎవరన్నారే? నువ్వంటే పిచ్చి ప్రేమ నాకు. అందుకే నువ్వెంత స్టూపిడ్గా బిహేవ్ చేసినా ఓర్చుకున్నాను. నువ్వు దూరంగా వెళ్ళిపోతానంటే అది భరించే ధైర్యం లేక నేనే వెళ్ళిపోయి నీకు మనశ్శాంతినివ్వాలనుకున్నాను. నా మీద నీకు కోపం తప్ప నీ మనసు చాలా మంచిదని నేనెప్పుడో అర్థం చేసుకున్నాను. అంటే మీకేం కోపం లేదుగా? ఏం లేదే ముద్దు అంటూ ఆమెను హత్తుకున్నాడు అతను. అలా వారిద్దరి మధ్య ఉన్న అపార్థం దూరమై ఒకరి మీద మరొకరు అపారమైన ప్రేమను పెంచుకున్నారు. అప్పటి నుండి వారి కాపురం 3 పువ్వులు 6 కాయలుగా ప్రశాంతంగా సాగిపోయింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.